2025లో వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి, మీకు తిరుగు ఉండదు. వెంటనే చూడవలసిన వీడియో. అసలు వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగంలో మర్చిపోకుండా ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు 2025లో వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగంలో ఉండగా ఏం పరిహారం చేస్తే వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఈ సంవత్సర ప్రారంభంలో శని ప్రభావం వలన మీ 4వ ఇంట్లో ఉండడం వల్ల అయితే ఇది మీకు మార్చి వరకు కూడా కొనసాగుతుందనే చెప్పాలి. ఈ కాలంలో మీరు కొన్ని ఒడిదొడుకులను అయితే ఎదుర్కోవాల్సి రావచ్చనే చెప్పాలి. అయితే భయపడవలసిన అవసరం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే మీకు మార్చి తర్వాత పరిస్థితులు అయితే బాగా మెరుగుపడతాయనే చెప్పాలి. గురు గ్రహం ప్రభావం వలన అయితే మీకు మే నెల మధ్యం వరకు కూడా అయితే చాలా మంచి ఫలితాలు పొందవచ్చనే చెప్పాలి. అర్ధాష్టమ శని నుండి కూడా మీరు అద్భుతమైన పరిస్థితులను అయితే చాలా ఎదుర్కొంటారనే చెప్పాలి. మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. మరియు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా మరియు బంధువులు సంబంధించిన సంబంధాలు అన్నీ కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పాలి. మీ కెరియర్ వృద్ధిలోకి చెందుతుందనే చెప్పవచ్చు. ఆర్థికంలో అయితే విజయాలను సొంతం చేసుకుంటారనే చెప్పాలి. సంతోషంగా కూడా ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారు గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు మీ కొత్త ఇల్లును కొనుగోలు చేయడం అయితే విజయాన్ని సాధిస్తారనే చెప్పాలి. మే మధ్య తర్వాత కొన్ని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందనే చెప్పవచ్చు. రాహుకేతువులు ప్రభావం వలన అయితే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయనే చెప్పాలి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమయంలో మీకు మంచి అవకాశాలతో పాటు కొన్ని సవాళ్ళు కూడా తెస్తుందనే చెప్పాలి. కాబట్టి ధైర్యంగా ఓపికగా అయితే పనులను చేస్తూ గనక మీకు చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఈ సమయంలో కుటుంబ పరంగాను, వృత్తిపరంగాను, ఆర్థిక పరంగాను, వ్యాపార పరంగాను, విద్యాపరంగాను, ఆరోగ్యపరంగాను, ప్రేమ మరియు వైవాహిక జీవిత రంగాల్లో మీకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే సంతోషకరంగా అయితే సాగుతుందనే చెప్పాలి. అయితే సంవత్సరం మొదటి అర్ధ భాగంలోనూ గురు అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల అయితే కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాలు ఏర్పడతాయనే చెప్పాలి. పెద్దల ఆశీస్సులు, మార్గదర్శకత్వంగా అయితే కూడా ఈ సమయంలో బాగా మీకు లభిస్తాయనే చెప్పవచ్చు. మే మధ్య తర్వాత కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సవాళ్ళుతో సహనముతో ఈ సమయంలో వాటిని అధిగమించగలుగుతారనే చెప్పాలి. ఇక బంధువులతోనూ సంబంధాలు కూడా అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక స్థితి పరంగా అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తుందనే చెప్పాలి. ఈ కాలంలో మంచి ఆదాయం, పొదుపు చేసేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. అయితే పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం అనే చెప్పాలి. మే మధ్యం తర్వాత ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గురు ప్రభావం వలన అయితే ఆదాయం తగ్గినప్పటికీ కూడా పొదుపు చేయగలుగుతారనే చెప్పాలి. అనవసరపు ఖర్చులను నియంత్రించడం ద్వారా అయితే ఆర్థిక స్థితిని అయితే కాపాడుకోగలుగుతారనే చెప్పాలి.
భూములపై స్థిరాస్తిపై పెట్టిన పెట్టుబడులు ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలనే చెప్పాలి. బ్యాంకు లావాదేవీలు రుణాల విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగపరమైన జీవితం అయితే ఆసక్తికరంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే మార్చి వరకు శని ప్రభావం వలన అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయనే చెప్పాలి. మే మధ్యం వరకు కూడా ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్లు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పిడి ఆలోచనకు అయితే మార్చి నుండి మే మధ్యలో వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చేటువంటి మంచి ఫలితాలుగానే ఉంటాయనే చెప్పాలి. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారు. పని చేసే స్థలంలో మీకు నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అయితే అవకాశాలు లభిస్తాయనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక వ్యాపార రంగంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుందనే చెప్పాలి. అయితే మే మధ్యం వరకు కూడా గురు గ్రహం అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి. పాత వ్యాపారాలని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయనే చెప్పాలి. భాగస్వాములతో మంచి సంబంధాలు కూడా నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు. మే మధ్య తర్వాత కొంత జాగ్రత్తగా ముందుకు సాగాలనే చెప్పాలి. పెద్దల సలహాలు అయితే మార్గదర్శకత్వంగా తీసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు. వ్యాపార విస్తరణి ప్రణాళికలు అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి. అయితే ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక ఆరోగ్యపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రక్తపోటు, నడుము నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి. మార్చి తర్వాత పరిస్థితులు అయితే మెరుగుపడతాయి. పాత వైద్య చికిత్సలు పొందేందుకు అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోసం అయితే నిమితమైన వ్యాయామం చేయడం చాలా మంచిదిగానే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి 2025లో గజకేసరి యోగం మర్చిపోకుండా ఏ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ పరిహారం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారు మంగళవారం కానీ లేదా శనివారం కానీ ఒక ఎర్రని క్లాత్ తీసుకొని కొంచెం కల్లుప్పు తీసుకొని ఆ ఎర్రని క్లాత్లో మూట కింద కట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడికి చెప్పుకొని దేవుడి దగ్గర పెట్టి దాన్ని ఒక రోజంతా వదిలేసి దాని తర్వాత రోజు మళ్ళీ ఆ మూటను తీసుకుని ఇల్లంతా తిరిగి ఆ మూటను తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వదిలేయాలి. అప్పుడు వృశ్చిక రాశి వారికి అయితే గజకేసరి యోగం అనేది చాలా అద్భుతంగా ఫలిస్తుందనే చెప్పాలి. చూసారు కదా, అసలు 2025లో వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగంలో మర్చిపోకుండా చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.